హనుమంతుడు చంద్రుని మీద ఎందుకు కూర్చుంటాడో మీకు తెలుసా? రామసేతుని నిర్మించే సమయంలో రాత్రి అవుతుంది. రాముడు వానరులతో కలిసి ఇక్కడే పడుకుందాం అని అంటాడు. కానీ హనుమంతుడు నా ప్రభువు నేల మీద ఎలా పడుకుంటాడు అని ఆయన చేతులతో ఒక చిన్న ఇల్లుని నిర్మించడం మొదలు పెడతాడు. అలా చేస్తున్నప్పుడు లక్ష్మణుడు అక్కడికి వచ్చి, హనుమ, నా అన్నకి సేవలు చేసుకునే బాధ్యత నాది, నీది కాదు. గత కొన్ని సంవత్సరముల నుండి నా అన్నకి నేనే సేవలు చేసుకుంటున్నాను. ఇప్పుడు నా పని నువ్వు చేయడం న్యాయం కాదు. నువ్వు వేరే పని ఏదైనా చేసుకో అని అంటాడు. హనుమంతుడు నవ్వుతూ, నన్ను క్షమించండి, నేను ఇది తిరస్కరిస్తున్నాను. నేను కూడా నా ప్రభువుకి పరమ భక్తుణ్ణి. నేను కూడా నా ప్రభువుకి సేవలు చేసుకోవచ్చు అని చెప్పి పనులు చేస్తూ ఉంటాడు. అలా ఇద్దరు రాముడికి సేవలు ఎవరు చేయాలి అని వాదించుకుంటూ ఉంటారు. ఇద్దరికి రాముడి మీద ప్రేమ ఎక్కువ ఉంది. కానీ ఇద్దరి మధ్య గొడవ పెద్దదవుతుందేమో అని అనుకుని రాముడు అక్కడికి వస్తాడు. హనుమ, ఈ పని నీ లక్ష్మణ్ణి చేయనివ్వు, నీకు దీనికన్నా ఎక్కువ గొప్ప కార్యాన్ని అప్పజెపుతాను అని అంటాడు. హనుమంతుడు, సరే స్వామి, ఏంటో అది చెప్పండి అని అంటాడు. నువ్వు ప్రతిరోజు రాత్రి మొత్తం వానరసేనని అలాగే నన్ను చూస్తూ కాపలా ఉండు, ఎవరిని మా దగ్గరికి రానివ్వకు అని చెబుతాడు. హనుమంతుడు, సరే స్వామి, మీ ఆజ్ఞ అని ఒక పెద్ద పొడవాటి చెట్టు మీదకి ఎక్కుతాడు. అక్కడ నుండి చూస్తుంటే మొత్తం వానరసేన అస్సలు కనబడదు. సరే అనే ఒక పెద్ద కొండ మీదకి వెళ్లి చూస్తాడు. అక్కడ నుండి కూడా మొత్తం వానరసేన కనబడదు. ఇప్పుడు ఎలా అబ్బా అని అటు ఇటు చూసి పైకి చూస్తాడు. ఆకాశంలో ఉన్న చంద్రుని చూసి, ఆహా, ఇది ఎంతో చాలా బాగా మెరుస్తుంది, దీనిపైన కూర్చుంటే మొత్తం వానరసేన కనబడుతుంది అని గాల్లోకి ఎగిరి చంద్రుని మీద కూర్చొని మొత్తం వానరసేనను మరియు రామలక్ష్మణులను చూస్తూ రాత్రంతా కాపలా కాస్తూ ఉంటాడు. ఇలా ప్రతిరోజు హనుమంతుడు నిద్రపోకుండా రాత్రి మొత్తం వీళ్ళకి కాపలా కాస్తూ ఉంటాడు. అందరూ చెప్పండి, జై బజరంగ్.